హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం యూట్యూబ్లో వచ్చిన ఒక కొత్త ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫీచర్ నాకైతే మాత్రం నచ్చింది. మీరు ఈ ఫీచర్ గురించి ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఈ విషయం అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే, మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నా యూట్యూబ్ అప్లికేషన్ మీకు ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, టాప్ లో ప్రొఫైల్ ఐకాన్ ఉంది. ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినట్టయితే మనకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, టైం వాచ్డ్ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఈ కొత్త ఫీచర్ గురించి మీకు ఆల్రెడీ తెలుసో లేదో కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక్కడ టైం వాచ్డ్ పై మనం ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కొన్ని సెట్టింగ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టాట్స్ అని ఉంది. అంటే మన యూట్యూబ్ ఎంతసేపు ఏ విధంగా చూస్తున్నామో ఆ స్టాటిస్టిక్స్ ఇక్కడ మనం చూపిస్తుంది. టుడే, ఎస్టర్డే, పాస్ట్ వీక్, ఇంకా డైలీ యావరేజ్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ టైమ్స్ చూపిస్తాయన్నమాట. ఇవి కాకుండా కింద మీరు గమనించినట్టయితే వాచ్ హిస్టరీ అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మీరు కిందకు వెళ్ళినట్టయితే మనకి మరికొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. టూల్స్ టు మేనేజ్ యువర్ యూట్యూబ్ టైం అని ఉంది. అంటే యూట్యూబ్కి సంబంధించిన టైం కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రిమైండ్ మీ టు టేక్ ఏ బ్రేక్ అని ఉంది. సాధారణంగా యూట్యూబ్ వల్ల ఏం జరుగుతుందంటే, మనం ఒక వీడియో తర్వాత ఒక వీడియో తర్వాత ఒక వీడియో చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎంత టైం గడిచిందో తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ స్లైడర్ని ఆన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఎంతసేపటి తర్వాత మనకు నోటిఫికేషన్ రావాలి అనే విషయాన్ని మనం ఇక్కడ సెట్ చేయొచ్చు. ఆ విధంగా సెట్ చేసినట్టయితే ఆ పర్టికులర్ టైంకి మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. మనకు కూడా తెలిసిపోతుంది మనం చాలాసేపటి నుంచి యూట్యూబ్ చూస్తున్నామని. అలాగే చూస్తున్నారు కదా, ఆటో ప్లే నెక్స్ట్ వీడియో అని ఉంది. మీరు ఒక వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియో ప్లే అవ్వాలా వద్దా అనే విషయాన్ని మీరు ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. అలాగే షెడ్యూల్డ్ డైజెస్ట్ అని ఉంది. సాధారణంగా యూట్యూబ్లో ఏం జరుగుతుందంటే, మీరు ఎన్ని ఛానల్స్కి సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళు ఎప్పుడెప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అవన్నీ కూడా ఇన్స్టెంట్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ మీరు ఇక్కడ షెడ్యూల్డ్ డైజెస్ట్ పై ట్యాప్ చేసినట్టయితే మీరు నోటిఫికేషన్ టైం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి మీరు రాత్రి టైంలో యూట్యూబ్ చూద్దాం అనుకుంటున్నారంటే, మీరు 7 PM, 8 PM, 9 PM ఇలాంటి టైమ్స్ పెట్టుకుంటే కనుక ఆ టైంకే మీరు సబ్స్క్రైబ్ అయిన అన్ని ఛానల్స్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఒకేసారి అన్ని నోటిఫికేషన్స్ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తున్నారు కదా, డిజేబుల్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ అని ఉంది. అంటే యూట్యూబ్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్కి మీరు సౌండ్స్, వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే టైమ్స్ కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు మీకు ఈ విధంగా డిజేబుల్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ స్టార్ట్ టైం, ఎండ్ టైం అని ఉంటుంది. జనరల్గా నైట్ టైం యూట్యూబ్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మనకు అనవసరం కాబట్టి మనం ఇక్కడ నైట్ టైం సెట్ చేసుకొని డన్ పై ట్యాప్ చేస్తే చాలు మనకు ఆ టైంలో నోటిఫికేషన్స్ రావన్నమాట. ఈ విధంగా ఈ కొత్త ఫీచర్ పనిచేస్తుంది. మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఏమాత్రం ఉపయోగపడింది అనుకున్న వీడియో లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.